నీ నిరాశను దేవుడు చూస్తున్నాడు, నీ నిస్పృహను దేవుడు చూస్తున్నాడు. ఏ విధంగా నీ జీవితం ఒకప్పుడు కలకల్లాడుతూ ఉండేదో ఈరోజు ఆ కల తప్పి జీవిస్తుందో, ఒకప్పుడు నలుగురు మధ్య జీవించిన నీవు ఈరోజు ఒంటరిగా ఎలా నలిగిపోతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఆయన నీకు మరొక అవకాశం ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. అది నీకు శుభవార్త. ఆనాడు మోషేకు దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు, నో ప్రమోషన్. 40 సంవత్సరాల క్రితము తానే వెళ్ళి గొర్రెలను కాచాడు. ఇప్పుడు వయసు 80 సంవత్సరాల దాకా వచ్చేసింది. అయినా తన గొర్రెలను తానే కాచుకుంటున్నాడు. పని వాళ్ళను పెట్టి ఆ గొర్రెలను కాయించేటటువంటి స్థాయికి చేరలేదండి. ఎవరైనా ఒకే పని ఒక 2-3 సంవత్సరాలు చేస్తే చిరాకు వచ్చేస్తుంది. పనిలో మార్పును కోరుకుంటాం, ప్రమోషన్ కోరుకుంటాం, ప్రాస్పరిటీ కోరుకుంటాం, పొజిషన్ మారితే బాగుండు అని ఆశపడతాం, కాస్త ప్రాపర్టీస్ ఉంటే బాగుండు కోరుకుంటాం. కానీ మోషేని మీరు చూస్తే ఇవేమీ కనిపించదు. తన పొజిషన్లో మార్పు రాలా, తన ప్రాపర్టీస్లో మార్పు రాలా, ప్రమోషను రాలా. మోషే 40 years బ్యాక్ ఎలా ఉన్నాడో ఈరోజు అదే స్థితి. 40 years బ్యాక్ ఎక్కడికి గొర్రెలను తీసుకెళ్ళి మేపేవాడో ఈరోజు అదే స్థితి. అక్కడికే తీసుకుని వెళ్ళి గొర్రెలు మేపుతున్నాడు. నో చేంజ్. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నో చేంజ్. 10 సంవత్సరాల క్రితం మా బ్రతుకు ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఏ ఉద్యోగం చేశానో అదే ఉద్యోగం. 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఏ స్థితిలో నేను ఉన్నానో అదే స్థితి. మార్పు అయితే ఏమి రాలేదండి. నా పోస్ట్లో మార్పు రాలా, ప్రమోషను రాలా, పొజిషను మారలా, ప్రాపర్టీస్ కూడా సమకూరలా, అదే పర్సన్గా మిగిలిపోయాను అనేవారు ఎవరైనా ఉన్నారా? అయితే మరలా మీకు ఒక శుభవార్త చెప్పాలి ఆశపడుతున్నాను. నీ హీన దీన స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఆనాడు మోషేను చూసిన దేవుడు ఈనాడు నిన్ను కూడా గమనిస్తున్నాడు అనేది వాస్తవం. యథావిధిగా తన గొర్రెలను తీసుకొని ఆ పర్వతం దగ్గరకు మోషే వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు జరిగింది ఏమిటయ్యా అంటే, ఓ అద్భుతం, ఓ ఆశ్చర్యం. సడన్గా దేవుడు ఆ పొదల మధ్య నుంచి మాట్లాడాడు. మండుతున్న పొదల మధ్య నుంచి మాట్లాడాడు. మోషే, మోషే, నేను పంపించు చోటకు నువ్వు వెళ్ళాలి. నా ప్రజల యొక్క మొర నేను ఆలకించాను, వారిని విడిపించటానికి నువ్వు వెళ్ళాలి. అప్పటి వరకు గొర్రెల కాపరి. కానీ దేవుడు ఆ గొర్రెల కాపరిని పిలిచాడండి. ఎందుకు పిలిచాడు? తన పరిచర్య చేయటానికి, తన పక్షమున ప్రజలను నడిపించటానికి, తాను వాగ్దానం చేసిన భూమికి వారిని తీసుకుని వెళ్ళడానికి దేవుడు పిలిచాడండి. తన పని చేయటానికి, తన పరిచర్య చేయటానికి. అలా పిలిచిన దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడిచిపెట్టు. ఎందుకని? నీవు నిలుచు ఉన్న స్థలము పరిశుద్ధమైంది. చెప్పులు తీసేసేయి అని దేవుడు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి? సాధారణంగా చెప్పులు మనం వేసుకున్నప్పుడు నానా చోట్ల తిరుగుతాం. మనకు తెలియకుండానే చెప్పులకు చెత్త చెదారం అంటుకుంటుంది. కాబట్టి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం సాధారణంగా చెప్పులు బయటే విడిచిపెడతాం. ఎందుకంటే తిరిగి వచ్చిన చెప్పులు కనుక దానికి ఎంతో కొంత లోక మాలిన్యము, మట్టి ఉంటుంది కనుక తీసేసేయి. నా దగ్గరికి రావాలని ఆశపడుతున్నావు, ఆ అద్భుతం ఏమిటో చూడాలని ఆశపడుతున్నావు, అయితే అపవిత్రమైన దాన్ని దూరం చేయి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలిచిన కారణం తెలుసా? పరిశుద్ధంగా జీవిస్తామని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన అని పౌలు తాను రాసిన పత్రికను ప్రారంభించాడు. ఎందుకు పిలిచాడట దేవుడు? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు.
సహోదరి, సహోదరుడా, వింటున్నావా? దేవుడు నిన్ను నన్ను పిలిచిన కారణం, ఎక్కడి నుంచి పిలిచాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పిలువబడ్డాం. దేనికోసం పిలువబడ్డాం? బైబిల్ సెలవిస్తుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుని యొక్క గుణం ఏమిటి? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ఆయన ప్రేమ ఏమిటి? ఆయన క్షమాగుణం ఏమిటి? ఆయన దీర్ఘశాంతం ఏమిటి? ఆయన చేసిన సిలువ యాగం ఏమిటి? ప్రచురము చేయడానికి పిలువబడ్డాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పేతురు అంటున్నాడు, ప్రచురము చేయడానికి పిలువబడ్డారు. ఏమి ప్రచురము చేయడానికి? క్రీస్తు యొక్క గుణలక్షణమును ప్రచురము చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మోషేను పిలిచాడు. ఎందుకోసం పిలిచాడు? ప్రజలను నడిపించటానికి పిలిచాడు. అలా పిలిచినప్పుడు చెప్పిందేమిటి? మొదట నీ చెప్పులు తీసేసేయి. చెప్పులు ఆఫ్కోర్స్ ఇప్పుడైతే రకరకాల చెప్పులు వచ్చేసినాయి. రబ్బర్తో చెప్పులు చేస్తున్నారు, సింథటిక్తో చేస్తున్నారు. కానీ సహజంగా చెప్పులు లెదర్తో చేయబడతాయి, చర్మముతో చేయబడతాయి, జంతువుల యొక్క శరీరముతో చేయబడతాయి. దేవుడు మోషేతో అంటున్నాడు, ఆ చెప్పులు తీసేసేయి. ఆ శరీరముతో నిర్మించబడిన చెప్పులు తీసేసేయి. శరీరము, దాన్ని దూరంగా పెట్టు. మీకు అర్థమైందా ఇప్పుడు? శరీరము, దాన్ని విడిచిపెట్టు. అంటే శరీర కార్యాలు స్పష్టమైనవి. ఏమిటట? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర కార్యములు. దేవుడు అంటున్నాడు, వీటిని విసర్జించండి, వదిలేసేయండి. మోషే, నేను వాడుకోవాలనుకుంటున్నాను, నాయకుడిని చేయాలనుకుంటున్నాను, నీ పోస్టును, నీ పొజిషన్ని, నీ పర్సనాలిటీని మార్చేయాలనుకుంటున్నాను. కానీ నువ్వు చేయాల్సిందని తెలుసా? చెప్పులు విడిచిపెట్టాం. ఆత్మీయంగా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? శరీర సంబంధమైన దాన్ని విడిచిపెట్టు. ఎందుకని ఫ్రెండ్స్? మనం పిలువబడింది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఈరోజు మనలో ఎవరైనా పరిశుద్ధులుగా ఉండబడ్డానికి పిలువబడినప్పటికీ అపరిశుద్ధమైన వాటిని ఉండనిస్తున్నారా? అపరిశుద్ధమైంది, పవిత్రత కానిది, పవిత్రము కానిది, దేవునికి ఇష్టము లేనిది, ప్రశాంతంగా మిమ్మల్ని బ్రతకనివ్వనిది, సంతోషము సమాధానం లేకుండా చేసేది, ఏదైనా మీ సాక్ష్యాన్ని పాడు చేసేది ఏదైనా మీలో ఉన్నట్లయితే దాన్ని దయచేసి వేరు చేయండి. ఒకరోజు నెహ్రూ గారు, మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఎక్కడో చదివిన విషయం, తన కారులోకి అడుగు పెట్టిన వెంటనే ఆ కారులో చాలా స్మెల్ వస్తుందట. ఎందుకు ఇలా స్మెల్ వస్తుంది అని చెప్పి పరిశీలనగా గమనిస్తే, డ్రైవింగ్ చేసేటటువంటి వాడు వేసుకున్న సాక్స్లు ఎంతకాలమైందో ఉతికి ఆ మురికి చెమట పట్టిన అవే సాక్స్లు వేసుకుని వచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ కారు అంతా కంపు కొట్టేస్తుంది. అది గమనించినటువంటి నెహ్రూ గారట, అతనికి చక్కని సాక్సులు
ఇచ్చి నాయన ఈ సాక్స్లు వేసుకో అని చెప్పి ఆ కంపును జయించే ప్రయత్నం చేశాడట. మరుసటి రోజు కారులో స్మెల్ ఉండదు, ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆయన సిద్ధపడి వచ్చి కారులో కూర్చుంటే మళ్ళీ అదే కంపు, అదే వాసన. ఆశ్చర్యపడుతూ ఆ డ్రైవర్ని చూసి అన్నాడట, అయ్యా నేను నీకు సాక్సులు ఇచ్చా కదా, ఆ సాక్సులు వేసుకున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాయండి, నా కాలుకు చాలా అద్భుతంగా ఫిట్ అయినాయండి. మరి నువ్వు నేను ఇచ్చిన సాక్సులు వేసుకుంటే ఇంకా కారులో కంపు వస్తుంది ఏమిటి? ఇంతకీ నువ్వు విడిచేసిన సాక్సులు ఉన్నాయి కదా, అవి ఎక్కడ పెట్టావు అని అడిగితే నా జేబులో పెట్టుకున్నానండి అన్నాడట. అడుగుతున్నాను ఫ్రెండ్స్, పాదాల నుంచి తాను వేరు చేశాడు కానీ పాకెట్లో పెట్టేశాడు. ఈరోజు మనలో చాలామంది ఆ బాపత వాళ్ళు ఉన్నారు. పాపాలను విడిచిపెట్టినట్టుగా మనం కనపడుతున్నాం కానీ ఎక్కడో దాచిపెట్టేశాం. అడుగుతున్నాను, నువ్వు విడిచిపెట్టేసినట్టుగా కనిపిస్తున్న పాపాలు ఎక్కడ దాచిపెట్టావు? ఏదైనా ఒక వస్తువు దాచిపెట్టినట్లయితే మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు పడిపోయినట్లయితే, పోయినట్లయితే మళ్ళీ చూడం. దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని వేరు చేసుకో, వదిలేసేయి. చెత్తబుట్టలో కొన్ని మనం వదిలేస్తాం, వాటిని మళ్ళీ చూడం. పనికి రాని వాటిని, ప్రయోజనం లేని వాటిని, పాడైపోయిన వాటిని మనం ఏం చేస్తాం చెప్పండి? చెత్తబుట్టలో పడేస్తాం. మళ్ళీ వాటిని చూస్తామా? అసలు చూడం. దేవుడు ఏమంటున్నాడంటే, పనికి రాని, పాడైపోయిన పాపిష్టి కార్యాలు విసర్జించండి, వదిలేసేయండి, విడిచిపెట్టేసేయండి. అదేమిటో మనలో కొంతమంది విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నామో తెలుసా? దాపెట్టేస్తున్నాం. వాస్తవం కాదంటారా? నీ పాపాన్ని నువ్వు దాచిపెట్టినంత కాలం ఫ్రెండ్స్ ఆశీర్వాదాన్ని చూడలేవు. మోషే, నేను పిలుస్తున్నాను, నా పని చేయడానికి పిలుస్తున్నాను, నా ప్రజలను నడిపించటానికి పిలుస్తున్నాను. ఓ శ్రేష్టమైనటువంటి పోస్ట్, ఓ ఉన్నతమైనటువంటి పొజిషన్, నువ్వు ఊహించినటువంటి ప్రమోషన్ నేను ఇవ్వబోతున్నాను. కానీ దానికి ముందు నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఆ చెప్పులు, ఆ శరీర సంబంధమైన కార్యాలు విడిచిపెట్టేసాయి. ఆ శరీర సంబంధమైన కార్యమే కదండి, ఆ కోపమే కదండి, ఆ ఆవేశమే కదండి 40 సంవత్సరాల క్రితము మోషేను తన కుటుంబానికి, తను ప్రేమించిన వారికి, తన ఇంటి వారికి దూరం చేసి పడేసింది, ఒంటరిని చేసి పడేసింది. ఏంటో చెప్పండి? శరీర తత్వమేగా. కోపము, ఆవేశము, ఆగ్రహము, పగ, ద్వేషము, ఇది శరీర తత్వం. అదే కదండి ఆ రోజు మోషేను తన ప్రజలకు దూరం చేసి పడేసింది.